ఓం భద్రం नो अपि वातयमनः ఓం శాంతి శాంతి శాంతి. ఛందోగధ్యాయం మనం రెండవ ఖండం చూసాము. మొదటి ఖండంలో ఉద్గీత యొక్క ప్రాశస్త్యం. ఉద్గీత అంటే ఉద్గీత అంటే ఓంకారం అని. ఇక్కడ ఉద్గీత ఈ అధ్యాయం అంతా ఉద్గీతోపాసన నడుస్తుంది. సో ఉద్గీత అంటున్నప్పుడు ఉద్గీత అనేది ఈ ఇక్కడ మనం కర్మాంగోపాసన చెప్పుకుంటున్నాం. కర్మాంగోపాసన అంటున్నప్పుడు కర్మలకు సంబంధించినటువంటి ఒక ఉపాసన, కర్మలలో భాగమైనటువంటి ఒక అంగాన్ని తీసుకొని, అవయవాన్ని తీసుకొని దానిలో ఉత్కృష్ట దృష్టి. ఎప్పుడు కూడా ఉపాసన నికృష్ట వస్తుని ఉత్కృష్ట దృష్టి అని. వస్తువు నికృష్టం అంటున్నప్పుడు సాంసారికం, సంసారంలో భాగంగా ఉన్నటువంటి వస్తువు, దాన్ని తీసుకొని ఆ ప్రతీకను తీసుకొని అందులో ఈ లోకోత్తర విషయాన్ని ఆపాదించి భావన చేయడం. లోకోత్తర ఒక ఒక విశిష్ట విషయాన్ని అందులో ఆపాదించి, ఏ విధంగా ఆపాదిస్తామో కొంత గుణ సామ్యాలు ఉంటాయి. ఒకటి వచన సామర్థ్యం, శృతి చెప్తా ఉంది, శృతి ప్రమాణం ఈ విధంగా చేయమని చెప్తా ఉంది కాబట్టి అది ప్రమాణం. ఆ విధంగానే ఆ వస్తువు యందు, ఆ పదార్థము యందు ఈ తత్వాన్ని భావించడం, ఒక వస్తువులో అది కాని భావనను కల్పించడం, అదే ఉపాసన. ఉపాసనకి విచారానికి ఇదే ప్రధాన భేదం. విచారం అంతా కూడా తత్వ ప్రధానంగా సాగుతుంటుంది. యథార్థ తత్వం ఏంటి, యథార్థ స్వరూపం ఏంటి అని విచారిస్తున్నాం. వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని నిర్ధారించడానికి విచారం. అయితే ఉపాసన వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని నిర్ధారించడానికి కాకుండా వస్తువు యందు ఏ భావన చేయమని శృతి చెప్తుందో ఆ భావనను చేయడం. ఆ భావన ఎలా చేస్తున్నాము? బుద్ధి వృత్తి యొక్క ఆవృత్తి, నిరంతరము ఆ భావనను చింతన చేయడం ద్వారా. చింతన చేయడానికి బుద్ధికి ఒక ఆలంబన కావాలి. సో ఆ ఆలంబనగా ఏం తీసుకుంటున్నాము? ఒక ప్రతీకని. ఇక్కడ ఉద్గీత అనేది ప్రతీక అవుతా ఉంది. సో ఉద్గీత ఆ ప్రతీకను ఎలా తీసుకుంటాము? ఏదో ఒక ప్రతీకను మన ఇష్టం వచ్చిన దానిగా కాకుండా శృతి ప్రతిపాదితం. ఎందుకంటే ఉపాసన ఫలం శృతి చెప్తా ఉంది. ఈ కర్మలన్నీ కూడా, కర్మలు ఉపాసనలు ఇవన్నీ కూడా ఎలా శృతి చెప్తుందో ఆ విధంగానే చేయాలి. ఎందుకంటే ఆ శృతి ప్రమాణం ద్వారానే అవి తెలుస్తున్నాయి. అహరహర్ సంధ్యాముపాసీత అని చెప్తున్నప్పుడు అహరహర్ సంధ్యాముపాసీత, సంధ్యాకాలంలో పూర్వ సంధ్య ప్రాతః సంధ్య ఈ 2 సార్లు ఉపాసన చేయాల్సి ఉంటుంది అని, ఆ నిత్య కర్మ ఏదైతే ఉందో చేయమని చెప్తా ఉంది శృతి. సో శృతిని అనుసరించి స్మృతి వాక్యం, శృతి మూలకమైనటువంటి స్మృతి వాక్యం కదా అది. ఆ విధంగా స్మృతి ఆ సంధ్య ఏమిటి, ఆ ఉపాసన ఏ విధంగా చేయాలి, అందులో ఏ ఏ ఏ భాగాలు ఉన్నాయి అన్ని కూడా విశదంగా స్మృతులలో లభించాలి అవి. రైట్, ఆ విధంగా స్మృతి ద్వారా లభిస్తూ దాన్ని అనుసరిస్తున్నారు. రైట్, అది ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తా ఉంది? శృతి స్మృతుల ద్వారా లభిస్తా ఉంది. అదే విధంగా ఈ వైదిక ఉపాసనలు, ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన ఉపాసనలన్నీ కూడా, ఇవన్నీ కూడా శృతి ఈ విధంగా చేయమని చెప్తుంది. అదే ఒక ప్రమాణం. శృతి కూడా చాలా వరకు ఏ ఏ వస్తువు యందు, ఏ పదార్థం యందు ఏ భావాన్నైతే భావన చేయమంటుందో ఈ రెండింటికి ఒక సామ్యాన్ని చూపిస్తుంది. సామ్యాన్ని చూపించి ఆ సామ్యత ద్వారా, ఆ పోలిక ద్వారా ఉపాసించమంట. సో ఉద్గీత కర్మలో ఒక భాగము, శ్రేష్టమైనటువంటి భాగము. సో ఈ కర్మల యందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిని క్రమేపి కర్మల నుంచి మరల్చి విచారం వైపు తీసుకురావడానికి ఈ మధ్యలో ఈ 2 అంశాలు ఉంటున్నాయి. ఒకటి కర్మాంగోపాసన, ఇంకొకటి కేవలోపాసన. ఇది మనం ఆరంభంలో ఇంట్రొడక్షన్ చూసుకున్నాం, అవతరణికలో సంబంధ భాషలోనే చూసాం. సో ముందు కర్మాంగోపాసనలు, తర్వాత కేవలోపాసనలు, తర్వాత విచారము. ఎక్కడి నుంచి? కర్మలో ఉన్నటువంటి వ్యక్తి కదా, వ్యక్తి సహజంగా స్వాభావికంగా కర్మలయందు ప్రవృత్తిని కలిగి ఉంటాడు. లౌకిక కర్మలు కావచ్చు, వైదిక కర్మలు కావచ్చు. ఇక్కడ వేద విచారం కాబట్టి, ఉపదేశం అంతా వేదంలో ఉన్నటువంటిది కాబట్టి వైదిక కర్మల గురించి చర్చ ఉంటుంది. కర్మ అంటున్నప్పుడు వైదిక కర్మను తీసుకుంటున్నాం. లౌకిక కర్మలు కూడా ఉన్నాయి. సో కర్మలు, ఏదో కర్మలో మనిషి సహజంగా స్వాభావికంగా కర్మలలో పాలు పంచుకుంటాడు. అది అక్కడి నుంచి, అంటే ఆ కర్మల యందు ఆసక్తి, కర్మలతో మనస్సుని లగ్నం చేయడం, అందులో కూడా మళ్ళీ
ఆ కర్మలలో కూడా మనస్సు కొందరికి లగ్నం అవుతా ఉంది, కొందరికి విక్షేపం కలుగుతా ఉంది. ఆ విక్షేపావస్థ నుంచి ఏకాగ్రతను పొందాలి. లౌకిక కర్మల్లో కూడా, లౌకిక కర్మల్లో కూడా మనం ఏదైతే సాధించదలుచుకుంటున్నామో అందులో ఇతర వృత్తులను తొలగించి దాంట్లో ఏకాగ్రతను ప్రయత్నపూర్వకంగానే పొందాలి. ఆ తర్వాత ఆ లౌకిక కర్మల నుంచి వైదిక కర్మల వైపు, వైదిక కర్మల నుంచి మళ్ళీ ఈ విధంగా కర్మాంగోపాసనల వైపు, కర్మాంగోపాసనలు కర్మలు చూస్తున్నప్పుడు భేదం తెలుస్తా ఉంది అక్కడ. కర్మలను ఆశ్రయించి ఉపాసన చేస్తూ, కర్మలను ఆశ్రయించి చిత్తేకాగ్రతను పొందడం ఏదైతే ఉందో దానికంటే కూడా కొద్దిపాటి క్లిష్టత ఉపాసనను ఆశ్రయించి చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రతను పొందడంలో ఉంటుంది, ఆలంబన సూక్ష్మం అవడం చేత. అదేవిధంగా కేవల ఉపాసనలో కర్మ లేనే లేదు కాబట్టి ఇంకా బుద్ధి మరికొంత సూక్ష్మం అవుతుందని ఆ కేవల ఉపాసనల ద్వారా సూక్ష్మమైనటువంటి బుద్ధి ద్వారా విచారం సాధ్యమవుతుంది అనేది పద్ధతి. రైట్. అందుకనే ఈ ఉపాసనలు కూడా ఒక సమష్టి దృష్టిని తీసుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ మార్గం, డైరెక్షన్, దిశ ఏ విధంగా ఉంది, జ్ఞానం వైపు వెళ్ళడానికి. జ్ఞానంలో ప్రతిపాదించబడేటువంటి స్వరూపము వ్యాపకము. ఈ ఈ పరిమిత తత్వానికి విరుద్ధంగా ఉండే స్వరూపం, ఆ స్వరూపం వైపు బుద్ధిని తీసుకువెళ్ళాలంటున్నప్పుడు పరిచ్ఛిన్నత నుంచి దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ దూరం వెళ్ళడానికి, పరిచ్ఛిన్నత నుంచి దూరం వెళ్ళడానికి ఉపాసన ఒక ఒక మెట్టు, సోపానం, ఒక సోపాన క్రమంగా ఈ విధంగా కర్మాంగ ఉపాసన, ఉపాసన అనే క్రమంలో అందులో ఈ కర్మాంగం ఏం తీసుకుంటున్నాం మనం ఇక్కడ, ఉద్గీత అని. సో ఉద్గీత అనేది ఈ వేద కర్మలలో, వైదిక కర్మలలో సామగానం అనేది ఏదైతే భాగంగా ఉందో, ప్రశస్తమైనటువంటి యాగాలన్నిటిలోకి ప్రశస్తమైనటువంటిది సామయాగమని, సోమయాగమని. ఆ సోమయాగంలో సామగానం ఉంది. రైట్. సామవేదంలో ప్రతిపాదించబడుతా ఉంది, ప్రతిపాదించబడుతుంది సామగానం. సామగానం ఉంది. సామగానం ఆ సామ మంత్రాలను గానం చేయడం. ఆ గానంలో ఉద్గీతం అనేటువంటి ఒక భాగం ఉంది. ఆ ఉద్గీతలో ఒక అవయవం ఓంకారం ఉంది. ఓంకారానికి సంపూర్ణ వేదంలో ప్రశస్తి ఉంది, ప్రశస్తమైనటువంటిది. నికృష్ట వస్తువు అని చెప్పుకున్నాము. నికృష్ట వస్తువు అంటే ఏదో వస్తువు కాదు. నికృష్టత ఆ పారమార్థిక దృష్టితో, పరమాత్మ స్వరూపంతో పోల్చినప్పుడు నికృష్టమనే, కానీ లోక దృష్టిలో నికృష్టమనే కాదు. లోక దృష్టిలో నికృష్ట వస్తువు అని చెప్పటం లేదు. శాస్త్ర దృష్ట్యా, శాస్త్రం ఏ తత్వాన్ని అయితే ప్రతిపాదించదలుస్తుందో, ఏ ప్రాణాన్ని, ఏ వ్యాపకమైనటువంటి ప్రాణాన్ని ప్రతిపాదించదలుస్తుందో ఆ ప్రాణం దృష్ట్యా ఏ భావననైతే చేస్తున్నామో దాని దృష్ట్యా నికృష్ట వస్తువు, లోక దృష్ట్యా నికృష్ట వస్తువు కాదు. రైట్. సో ఆ విధంగా ఉద్గీత శ్రేష్టమైనటువంటిది, కర్మలలో ప్రధానమైనటువంటి భాగాన్ని తీసుకొని దానిలో ఈ భావన. రైట్. ఆ ఉద్గీత అనేది ఆ కర్మటుడికి చక్కగా పరిచయమైనటువంటి విషయము. మనకు ఆ కర్మలతో పరిచయం లేకపోవడం చేత ఉద్గీత అంటున్నప్పుడు అంత స్పష్టత లేకపోయినా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక ప్రశస్తమైనటువంటిది. వేదం అంటున్నప్పుడు మనకి ఏ విధంగా అయితే అందులో శ్రద్ధ ఉందో అందులో ఒకానొక ముఖ్యమైన అంశము ఓంకారము అనే దృష్టితో మనం చూస్తున్నాం ఇక్కడ. ఓంకారం సామాన్య ఓంకారం కాకుండా ఉద్గీతలో భాగమైనటువంటి ఓంకారం. అందులో ఈ విధంగా దృష్టి, ప్రాణదృష్టితో రెండవ ఖండం చూసాము. ఇక మూడవ ఖండంలో అదే ఉద్గీతలోని, అదే ఓంకారంలోని ఆదిదైవిక దృష్టితో, అంటే ఆదిదైవిక దృష్టితో అంటున్నప్పుడు ఈ విధంగా ఈ ఆదిత్యుడి యందు, రైట్. సో ఈ విధంగా ఆదిత్యుడి యందు ఆదిత్యాది దేవతల దృష్టి ఆ ప్రాణంలో, ఆ ఉద్గీతలో, ఈ దృష్టితో ఉపాసన ఇక్కడ. అందుకని ఈ ఉద్గీత అంటే ఏమిటి, ఉద్గీత అంటే ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న కలుగుతుంది. ఉద్గీత అనేది శాస్త్ర ప్రసిద్ధ శబ్దమే కానీ లోక ప్రసిద్ధ శబ్దం కాదు కదా. ఓంకారం అంటున్నప్పుడు లోక ప్రసిద్ధి ఉంది. ఓంకారం మనకందరికీ తెలిసినటువంటిది. ఇక్కడ ఓంకారాన్నే ఉద్గీత అంటున్నారు. ఉద్గీత అంటే ఓంకారమే. అయితే ఎటువంటి ఓంకారం అంటున్నప్పుడు సామాన్యంగా సర్వత్ర వినిపించేటువంటి ఓంకారం కాకుండా ఈ విధంగా కర్మాంగభూతమైనటువంటి, కర్మాంగం కూడా ఏ విధంగా అంటున్నప్పుడు ఈ విధంగా సామగానము, సామవేదము, సామగానము అందులో ఒక భాగము, అందులో మళ్ళీ ఇంకొక భాగం, సామగానంలో ఒక భాగము ఉద్గీత, అందులో ఒక భాగం ఓంకారం. ఆ విధంగా ఓంకారాన్ని తీసుకుంటున్నాం. అందులో ఇప్పుడు అది దైవిక దృష్టి. తృతీయ ఖండం చూద్దాము.
ప్రథమ ఖండంలో ఈ విధంగా ఓంకారం యొక్క ప్రశస్తాన్ని చూసి దాని వ్యాప్తి నిత్యాలను చూసిన తర్వాత, ఉద్గీత యొక్క వ్యాప్తిని చూసిన తర్వాత, ద్వితీయ ఖండంలో ప్రాణ దృష్ట్యా ఉపాసన చూశాం. అధ్యాత్మం కదా. సో అధ్యాత్మం ప్రాణ దృష్ట్యా ఉపాసన. సకల సర్వేంద్రియాల్లో ప్రాణము శ్రేష్టమని, సుషుప్త అవస్థలో ప్రాణం మాత్రమే ఆ దాని వ్యవహారం జరుగుతా ఉంది, మిగతా ఇంద్రియాల వ్యవహారం లేదు. మిగతా ఇంద్రియాల వ్యవహారం కూడా ప్రాణ వ్యాపారమే, ప్రాణ వ్యవహారమే, ప్రాణం యొక్క వ్యవహారమే. అయితే ఇంద్రియాల ద్వారా ప్రాణము విశేష రూపంగా వ్యవహరిస్తూ ఉంది, స్వతహాగా సామాన్య రూపంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రాణంలో ఉండేది సామాన్య వ్యాపారం అని, ఇంద్రియాల ద్వారా చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియం ద్వారా అదే ప్రాణ కర్మనే కదా, క్రియనే అక్కడంతా జరుగుతూ ఉండేది. ఆ క్రియ విశేష రూపంగా ఉంది. ఈ విధంగా విశేష క్రియ, సామాన్య క్రియ. సామాన్య క్రియ అంటే అనుగతంగా ఉంది, అన్నింటిలో కూడా, అన్ని వ్యాపారాలలో కూడా కనిపిస్తుంది ప్రాణం యొక్క వ్యాపారం. వ్యాపార సామాన్యము వ్యాపార విశేషాల్లో ఉండే తీరుతుంది. ఆ విధంగా ప్రాణం యొక్క వ్యాప్తి తెలుస్తూ ఉంది. ఆ వ్యాప్తి ద్వారానే, ఆ ప్రాణము ద్వారానే ఈ సకలేంద్రియాలు సంపూర్ణతను పొందుతున్నాయి, అమృతత్వాన్ని పొందుతున్నాయి అని ఈ విధంగా ప్రాణం యొక్క శ్రేష్టత్వాన్ని చూసాము ఇక్కడ. ఇక ఆదిదైవిక చింతన తృతీయ ఖండం చూద్దాము. మొదటి మంత్రం. అథాదిదైవతం యయేవాసౌ తపతి తముద్గీతముపాసీత ఉద్యన్వా ఏష ప్రజాభ్య ఉద్గాయతీం ఉద్యన్స్తమో భయం అపహంతి అపహంతాహ వై భయస్య తమసో భవతి ఏవం వేద. ఈ విధంగా అథ అధిదైవతం. ఇక్కడ మనం చూసే పుస్తకంలో ఈ మంత్రాన్ని, మంత్రంలో ఒక్కొక్క భాగాన్ని మాత్రమే ఇక్కడ పుస్తకంలో కనిపిస్తాం అన్నమాట. ఒక భాగం తీసుకొని దానికి భాష్యము, తర్వాత రెండో భాగము దానికి భాష్యం, ఆ విధంగా. అయితే సంపూర్ణంగా మంత్రం చూడడానికి ఈ విధంగా మంత్రం, ఈ విధంగా అథాదిదైవతం అని మొదలవుతూ, అథ అధిదైవతం, అథ అనంతరం అధ్యాత్మ భాగం అయిన తర్వాత ఇక అధిదైవతం, అధిదైవత భాగం, ఆదిదైవికోపాసన, అదే ప్రాణంలో ఆదిదైవికోపాసన. ఏవ అసౌ తపతి, ఏవ అసౌ సూర్య. ఆ సూర్యుడు ఎవరైతే ఈ విధంగా తపిస్తున్నాడో, తపనకర్త, ఈ విధంగా ప్రకాశాన్ని కలిగిస్తున్నాడో, తం ఉద్గీతం ఉపాసీత, ఆ ఆదిత్యుణ్ణే ఉద్గీతగా భావించి ఉపాసన చేయాలి. ఉద్గీత కర్మాంగం ఏదైతే ఉందో ఆ కర్మాంగము యందు ఆదిత్యుడు అనేటువంటి దృష్టితో ఉపాసించాలి. తం ఉద్గీతం ఉపాసీత. రైట్. ఏ ఆదిత్యుడైతే ఉన్నాడో ఆ ఆదిత్యుని ఉద్గీత అని. ఇక ఆదిత్యుడి ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి? ఉద్యన్వా ఏష ప్రజాభ్య ఉద్గాయతి. ఎందుకు ఆదిత్యుడిని ఉద్గీతగా ఉపాసించాలి? సో ఉద్గీతకు ఆదిత్యుడికి ఏమిటి పోలిక అంటున్నప్పుడు, ఉద్గీత ద్వారా ఉద్గాత అంటున్నప్పుడు ఉద్గానాన్ని చేసేటువంటి వ్యక్తి ఉద్గాత. ఆ ఉద్గాత పాడేటువంటి సామ భాగము ఉద్గీత. ఆ ఉద్గాత, ఆ వ్యక్తి ఋత్విక్, ఉద్గీత ద్వారా యజమాని యొక్క కోరికలు తీరుస్తున్నాడు. యజమాని ఏ విషయాలనైతే కోరుతున్నాడో, ఏ సంకల్పం అయితే మనం సామాన్యంగా ఇళ్లలో కూడా పూజలు చేస్తున్నప్పుడు సంకల్పం ఈ విధంగా చెప్పుకుంటుంటారు, మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని మొదలుపెట్టి, ఆ తర్వాత అది సామాన్య సంకల్పం, మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. సో దురితక్షయాలను ఉద్దేశించి ఏవేవైతే పాపాలు తెలిసి తెలియక చేయబడుతున్నాయో వాటి క్షయాన్ని కోరుతూ, వాటి క్షయమే పరమాత్మకు ప్రీతికరం కాబట్టి ఆ సంకల్పం ప్రధానంగా చెప్పుకొని, ఆ తర్వాత ఏ సంకల్పాలు, ఏ కోరికలు ఉన్నాయో వాటిని అక్కడ ఏకరువు పెడుతున్నారు. ఆ తర్వాత ఆ కర్మ జరుగుతూ ఉంది. అదే విధంగా ఇక్కడ ఋత్విక్, ఆ యజమాని ఏదైతే సంకల్పిస్తున్నాడో, ఏదైతే ఆశిస్తున్నాడో దానిని ఉద్దేశించి ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు. సో ఆ ఉద్గీత ద్వారా లేదా ఉద్గానం ద్వారా ఆయా ఇచ్ఛలను, కోరికని తీర్చగలుగుతున్నాడు. అదే విధంగా ఆదిత్యుడు కూడా ఉదయిస్తూ, ప్రకటమవుతూ ఈ ప్రజానీకం, సకల ప్రజానీకం యొక్క ఇచ్ఛను నెరవేరుస్తున్నాడు. అందుకని ఉద్గీతతో పోలిక. సో అందుకని ఉద్గీత యందు ఆదిత్య దృష్టి, ఆదిత్యుడే ఉద్గీత అని. ఉద్యన్వా ఏష ప్రజాభ్య ఉద్గాయతి ఉద్యన్స్తమో భయం అపహంతి. ఆ విధంగా ఆయన మేల్కొని, ఆ విధంగా ఆయన ఉదయించి
ఉదయించి తమో భయం, తమస్సు అనేటువంటి భయాన్ని పారద్రోలుతున్నాడు. చీకటి, తమస్సు అంటే చీకటి, అంధకారం. అంధకారం అందరికీ భయాన్ని కలిగిస్తుంది. సో భయాన్ని కలిగించేటువంటి అంధకారాన్ని పారద్రోలుతున్నాడు ఆదిత్యుడు ఉదయించడం ద్వారా. ఉద్యన్స్తమో భయం అపహంతి. ఇదే విధంగా ఏవం వేద, ఎవడైతే ఈ విధంగా ఆదిత్యుడే ఉద్గీతను ఉపాసిస్తున్నాడో వాడికి కూడా అపహంతాహ వై భయస తమసో భవతి. వాడు కూడా, ఆ ఉపాసకుడు కూడా ఈ విధంగా తమస్సు భయాన్ని పారద్రోలగలుగుతున్నాడు, భయాన్ని జయించగలుగుతున్నాడు. ద్వితీయాద్వై భయం భవతి అని కూడా చెప్పుకుంటాం. ఈ భయం అంతా రెండవ వస్తువు నుంచే కలుగుతా ఉంది. రైట్. సో అటువంటి భయాన్ని, అజ్ఞాన కార్యం భయం, ద్వితీయాద్వై భయం భవతి అంటున్నప్పుడు ద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞాన కార్యం. సో భయం అజ్ఞాన కార్యము. ఆ అజ్ఞానాన్ని ఆదిత్యుణ్ణే, ఆ తమస్సుని పారద్రోలేటువంటి ఆదిత్యుణ్ణే ఉద్గీతగా ఉపాసించేటువంటి ఆ ఉపాసకుడికి ఈ విధంగా భయాన్ని జయించడం అనేటువంటి దృష్ట ఫలం కలుగుతా ఉంది. వాడు ఇక్కడే నిర్భయంగా ఉంటున్నాడు అని మొదటి మంత్రం. భాష్యం చూద్దాము. మొదటి పేజీలోనే 19లో అథ అంటే అనంతరం అధిదైవతం దేవతా విషయం ఉద్గీతోపాసనం ప్రస్తుతం ఇత్యర్థ. ఇప్పుడు అథాదిదైవతం, అథ అంటున్నప్పుడు అథ శబ్దానికి ఆరంభమని, అనంతరమని, మంగళమని, ఈ విధంగా కార్స్న్య, ఈ విధంగా అనేక అర్థాలు ఉన్నాయి. అందులో ఇక్కడ అనంతరం తరువాత. ముందర అధ్యాత్మోపాసన చూశాము, అధ్యాత్మోపాసన అయిన తరువాత అనంతరం అధిదైవతం. అధిదైవతం అంటున్నప్పుడు ఈ అధిదైవత, అధ్యాత్మ, వీటన్నిటిలో కూడా అధి అనేది అయితే వస్తుందో ఇది అవ్యయీభావ సమాసం. అధి అనేటువంటి అవ్యయం వస్తూ ఉంది. తర్వాత దైవతం ఇత్యాది పదాలకి అధి అనే అధి అనే అవ్యయము సప్తమి విభక్తి అర్థంలో వస్తుంది. దేవత యందు, సప్తమి అంటే దేవతా విషయం, విషయ సప్తమి తీసుకుంటే దేవతా విషయం ఉపాసనం అని. అధిదైవతం ఉపాసనం అంటున్నప్పుడు దేవతా విషయం ఉపాసనం, దేవతలకు సంబంధించినటువంటి అంటే దేవతా దృష్టితో చేసేటువంటి ఉపాసన. దేవతా దృష్టి ఎందులో? ఉద్గీతలో ఆ దేవతా దృష్టి. ఉద్గీతోపాసనం, ఉద్గీత గురించే. ఉపాసన యొక్క ప్రతీక. ఉపాసన అంటున్నప్పుడు చింతన కదా. ఒక వృత్తి ధార, అంతఃకరణలో ఒక వృత్తి ధార ఏర్పడాలి. ఆ వృత్తి ప్రవాహము ఎలా ఏర్పడుతుంది? ఒక విషయాన్ని తీసుకొని, ఏంటి ఆ విషయం? ఉద్గీత. అయితే ఉద్గీతలో ఏ దృష్టితో చూస్తున్నాము? దేవతా దృష్టితో. రైట్. సో ఈ సాలగ్రామాదులు, శివలింగ ఇత్యాదులలో మనం పూజాధికం చేస్తున్నప్పుడు, పూజార్చనాధికం చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆ ప్రతీక, ఆ వస్తువే మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి వస్తువే. కానీ దృష్టి ఎలా ఉంది? దృష్టి పరమాత్మ దృష్టి. అందుకనే ఉత్కృష్ట భావన, నికృష్ట వస్తువుని అనేసి మన కళ్ళ ముందు ఈ ప్రపంచంలోని ఒక విషయం, ఆ వస్తువులో ఈ ప్రపంచానికి అతీతమైనటువంటి, అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ తత్వాన్ని, వ్యాపకమైనటువంటి ఈ జగత్తంతటికి కారణమైనటువంటి ఆ తత్వాన్ని అక్కడ భావిస్తూ గత కర్మ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉద్గీత ప్రతీక, ఆ ప్రతీకలో ఈ విధంగా దేవతా దృష్టితో ఉపాసన చేయాలి. ఉద్గీతోపాసనం ప్రస్తుతం ప్రారంభించబడుతా ఉంది అని. అనేకధ ఉపాస్యత్వాద్ ఉద్గీతను అనేక రకాలుగా ఉపాసించాలి, అది శృతి అభిమతం. అనేక రకాలుగా ఉద్గీతను, లోకో భిన్న రుచి. సో ఎంతో మంది ప్రాణులు, వాళ్ళకి ఎంతో మంది మనుష్యులు, కొందరికి కొన్ని ఉపాసనలు ఎందు రుచి కలుగుతుంది. అందుకని శృతి అనేక విధమైన ఉపాసనలను ప్రతిపాదిస్తా ఉంది. ఇక్కడ కొందరు కొన్ని రకాలుగా ఉపాసిస్తున్నారు. ఈ ఉద్గీతోపాసన ఇక్కడే కాకుండా మళ్ళీ మనకు బృహదారణ్యకంలో కూడా ఉంది. అక్కడ కూడా ఈ విధంగా అనేక అంశాలను ఆరోపించి అందులో ఉపాసన చెప్పుకుంటాము. సో ఆ విధంగా అనేక శాఖలలో, అనేక ఉపనిషత్తులలో ఈ విధంగా వివిధ ఉపాసనలు. అనేకధా ఉపాస్యత్వాద్ ఉద్గీత యొక్క ఉపాసన ఈ విధంగా విస్తృతంగా చేయాలి, అది గొప్ప ప్రతీక కాబట్టి. ఏవ అసౌ ఆదిత్యస్తపతి తం ఉద్గీతం ఉపాసీతం, ఆదిత్య దృష్ట్యా ఉద్గీతం ఉపాసీత ఇత్యర్థః. ఈ మంత్రంలో ఏవ అసౌ తపతి, అసౌ ఆదిత్య, అసౌ అనేది దూరంగా ఉండే వస్తువుని దూరంగా ఉండేటువంటి తత్వాన్ని చెప్పడానికి ఉపయోగించేటువంటి సర్వనామము. అధశబ్ద రూపం కదా అసౌ. ఆ ఆదిత్యుడు,
ఆ ఆదిత్యుడు ఈ ఆకాశంలో దగదగా మెరిసిపోతున్నాడో ప్రకాశిస్తున్నాడో ఆ ఆదిత్యుడు ఆదిత్యుణ్ణి తం ఉద్గీతం ఇది ఉత్తం ఉద్గీతం ఆ ఉద్గీతను అంటే ఆదిత్యుడు అనేటువంటి భావనతో ఈ ఉద్గీతను ఉపాసించు. ఆదిత్య దృష్ట్యా ఉద్గీతం ఉపాసిత. ఉద్గీతం మనకు తెలిసిందే. మొదటి ఖండంలో రెండో ఖండంలో చూశాము. ఆ ఉద్గీతని ఇప్పుడు ప్రాణ దృష్టితో కాకుండా ఆదిత్యుడు అనే దృష్టితో ఉపాసించు. తం ఉద్గీతమితి ఉద్గీత శబ్ద అక్షరవాచి సన్ కథం ఆదిత్యే వర్తతే ఇత్యుచ్యతే. ఇందులో పూర్వపక్షం. ఆ ఉద్గీత తముద్గీతం తముద్గీతం ఇది ఆ, తముద్గీతమిత్యుపాసీత అని కదా మంత్రంలో మనకు వచ్చిండేది ఇక్కడ. తముద్గీతం ఉపాసీత. సో తముద్గీతం అంటున్నప్పుడు ఉద్గీత అనేది ఒక శబ్దం, ఓంకారం కదా, ఓంకారవాచి అది. తముద్గీతమితి ఉద్గీత శబ్ద అక్షరవాచి. అక్షరవాచి ఓంకారానికి ఓంకారమే ఉద్గీత అనే శబ్దంతో చెప్పబడుతా ఉంది. అప్పుడు శబ్దము పదము పదార్థాన్ని సూచిస్తుంది ఆ వృత్తి ద్వారా, శక్తి వృత్తి ఇత్యాది. శబ్దంలో సామర్థ్యం ఉంది. మనకు ఘటము అంటున్నప్పుడు బుద్ధిలోకి ఏమొస్తుంది? ఆ కంబు గ్రీవాదిమతి రూపము, ఒక చిన్న మూతి, ఆ పెద్ద కడుపు ఉన్నటువంటి ఒక పదార్థం బుద్ధిలోకి వస్తా ఉంది. ఆ ఆకారమే ఘటం అనేటువంటి పదానికి అర్థం. దాన్ని మనం రూఢి అర్థం అని, ప్రసిద్ధ అర్థం అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఉద్గీత అంటున్నప్పుడు మన బుద్ధిలోకి ఏం రావాలి? మొదటి ఖండంలో రెండో ఖండంలో చూసాము ఉద్గీతం అంటే ఓంకారం అని. సో సామభాగ అయినటువంటి ఓంకారం బుద్ధిలోకి రావాలి. అందుకని అది శబ్దము. ఉద్గీతం ఇది ఉద్గీత శబ్ద అక్షరవాచి, అక్షరాన్ని తెలుపుతుంది. అటువంటిది ఆదిత్యే కథం వర్తతే. ఆదిత్యుని ఏ విధంగా ప్రకాశింపజేస్తా ఉంది శబ్దం? ఆదిత్యుని ఏ విధంగా తెలుపుతుంది? ఈ ఉద్గీత పదానికి అర్థం ఆదిత్యుడు ఎలా అయ్యాడు? ఆదిత్యుడిని ఉద్గీతతో చెప్పాలంటే లక్షణావృత్తితో చెప్పాల్సి ఉంటుంది. రైట్. శబ్దం యొక్క రూఢి అర్థం, ఉద్గీత అనే శబ్దం యొక్క రూఢి అర్థం ఆ ఓంకారమే. అయితే అది డైరెక్ట్ రెఫరెన్స్ అని చెప్పుకుంటాం కదా. డైరెక్ట్ గా ఉద్గీత అనేది ఆ ఓంకారాన్ని సూచిస్తా ఉంది. ఇండైరెక్ట్ గా లక్షణ ద్వారా ఆదిత్యుని కూడా సూచిస్తుంది. ఏ విధంగా? లక్షణ ద్వారా ఇండైరెక్ట్ గా అంటున్నప్పుడు ఈ ఉద్గీత యొక్క ముఖ్య అర్థం ఓంకారం ఏదైతే ఉందో దానికి ఆదిత్యుడికి ఏదో సంబంధం ఉండాలి, ఏదో ఒక పోలిక ఉండాలి. ఆ సంబంధం ద్వారా ఇండైరెక్ట్ గా రైట్ ఆదిత్యుని తెలియజేస్తుంది ఉద్గీత శబ్దం. ఏంటి ఆ సంబంధం అని? కథం ఆదిత్యే వర్తతే. ఆదిత్యుని ఏ విధంగా తెలుపుతుంది? ఇది ఉచ్యతే అని చెప్తున్నాడు. మళ్ళీ ఉద్యన్ ఉద్యన్వాయష ప్రజాభ్య ఉద్గాయతి అని కదా. ఉద్యన్ అంటే శతరంతం కదా. ఉద్గచ్చన్ పైకి, పైకి గచ్చన్ వెళుతూ అంటే ఆకాశంలో ఆ పూర్వాద్రి, ఆ ఉదయాద్రి, ఆ ఉదయాద్రి యందు ఆయన ప్రకటమవుతున్నప్పుడు ఆ విధంగా ఆకాశంలో ప్రకటమవుతున్నాడు మన ముందు. ఉద్గచ్చన్ వై ఏష ఉద్గచ్చన్, ఏష ఆదిత్య, ఈ ఆదిత్యుడు ఉదయిస్తూ ప్రజాభ్య అంటే ప్రజార్థం, ప్రజలను ఉద్దేశిస్తూ ఉద్గాయతి ఉద్గానం చేస్తున్నాడు. ఆయన ఉద్గానం చేస్తున్నాడు అంటే ఏ విధంగా అయితే ఉద్గాత యజమాని యొక్క ఇష్టాన్ని గ్రహించి ఉద్గానం చేస్తాడో అదే విధంగా ఆదిత్యుడు కూడా సకల ప్రజలను ఉద్దేశించి వాళ్ళ ఇష్టాన్ని గుర్తించి ఉద్గానం చేస్తున్నాడు. ఉద్గాయతి ఏమని? ప్రజానాం అన్నోత్పత్త్యర్థం, ఈ ప్రజలందరికీ కూడా అన్నం సమకూరాలి అని ఆయన ఉద్గానం చేస్తున్నాడు. ఆ సంకల్పంతో, అందరి సంకల్పం అదే, అన్నం అందరికీ లభించాలి. అన్నం లభించాలనేటువంటి సామాన్య ఇచ్ఛ, జీవిత ఇచ్ఛ. జీవనం చక్కగా కొనసాగాలంటే చక్కగా అన్నం లభించాలి. సో ఆ విధంగా అన్నము వీళ్ళందరికీ లభించుగాక అని ఉద్దేశంతో ఆయన ఉద్గానం చేస్తున్నాడు అని మనం భావిస్తూ ఉపాసించాలి. అది ఈ ఇద్దరికి సంబంధం. ఆదిత్యుడి ద్వారానే ఈ ఈ ఈ ఈ విధంగా మనకు అన్నం లభిస్తా ఉంది కాబట్టి ఆయనను ఆ విధంగా ఉపాసించాలి. నహి అనుద్యతి తస్మిన్ వ్రీహ్యాదేహ నిష్పత్తి స్యాత్. తస్మిన్ అనుద్యతి, నా ఉద్యతి అనుద్యతి. ఆ సూర్యుడే కనుక ఉదయించకపోతే ఈ వ్రీహ్యాదులు, వ్రీహీయవ ఇత్యాది ఈ మన పాడి పంట, ఈ పంట పొలాలు ఏవి కూడా పండవు. ఆదిత్యుడు ఉదయించకుండా ఏవి పండవు కదా. అతః ఉద్గాయతి ఇవ ఉద్గాయతి, యథా ఏవ ఉద్గాత అన్నార్థం. సో అతః ఉద్గాయతి ఇవ ఉద్గాయతి, ఆయన నిజంగా ఉద్గానం చేస్తున్నాడా? ఈ ఒక ఋత్వికులాగా
కూర్చొని అక్కడి నుంచి పాడుతున్నాడా, కంచెన్న ధ్వని వస్తుందా, ఆ విధంగా ఆలోచించకు. ఉద్గాయతి ఇవ ఉద్గాయతి, ఉద్గానం చేస్తున్న వాడి వలె. ఏ విధంగా అంటే ఫలాన్ని బట్టి. సామాన్యంగా కారలింగ కర్మాణాలు చెప్పుకుంటాం కదా. కారణాన్ని ఎప్పుడు కూడా కార్యాన్ని బట్టే కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఉంది కదా కాబట్టి కార్యాన్ని కల్పించాం. కారణం ఉంది కాబట్టి కార్యం ఉండాలి అని కల్పించడం కాకుండా లోకంలో సామాన్య వ్యవహారం అదే కదా. కార్యాన్ని చూసి దీనికి ఏంటి కారణం, దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఊహించడానికి ప్రయత్నం చేస్తాం. రీసెర్చ్ అంతా ఆ విధంగానే ఉంటుంది కదా. కారలింగ కర్మాణాలే, కార్యాన్ని బట్టే కారణాన్ని ఊహించాలి. అయితే ఇక్కడ ఈ ఆదిత్యుడి ద్వారా ఏ విధంగా అయితే మనకు ఈ సస్యమంతా లభిస్తా ఉందో దాని ద్వారా ఆదిత్యుడు ఈ సస్యానికి హేతువు అని, ఈ సస్యాన్ని మనకు అందించడానికి ఉద్గానం చేస్తున్న వాడి వలె అని భావించడం. అందుకని ఉద్గాయతి ఇవ ఉద్గాయతి యథా ఏవ ఉద్గాత. ఏ విధంగా అయితే యాగంలో ఉద్గాత ఉద్గానం చేస్తున్నాడో యజమాని యొక్క కోరికలు తీరాలని, ఈ యజమాని యొక్క కోరికలని చక్కగా చక్కగా సమకూరాలని ఏ విధంగా ఉద్గాత ఉద్గానం చేస్తున్నాడో అదే విధంగా సకల ప్రజలకు అన్నం సమకూరాలని ఆదిత్యుడు కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా. ఆదిత్యుని ప్రయత్నం చేయడంలే, ఆయన సన్నిధిలోనే, సన్నిధి మాత్రేణ కారణం భవతి. ఆయన సాన్నిధ్యంలో పంటలు పెరుగుతూ ఉన్నాయి. ఆయన విశేష ప్రయత్నం ఏమి లేదు అక్కడ. అయినా కూడా ఆయన ద్వారానే ఇవన్నీ కలుగుతున్నాయి కాబట్టి ఆయన ఉద్గానం చేస్తున్నాడా అన్నట్లు. ఉద్గాయతీవ ఉద్గాయతి యథా ఏవ ఉద్గాత అన్నర్థం. అత ఉద్గీత సవిత ఇది అర్థ. అందుకని ఏ విధంగా అయితే ఉద్గీత యజమాని యొక్క కోరికలను తీరుస్తుందో అదే విధంగా ఆదిత్యుడు కూడా సకల ప్రాణుల కోరికలను తీరుస్తున్నాడు కాబట్టి, సకల ప్రాణులను అన్నం ద్వారా పోషిస్తున్నాడు కాబట్టి ఆయన సవిత ఉద్గీతయే అయి ఉన్నాడు. ఉద్గీత సవిత ఇత్యర్థ. అదేవిధంగా కించం ఉద్యన్నైషం తమః తజ్జం చ భయం ప్రాణినాం అపహంతి. ఆ విధంగా ఉదయిస్తూ ఒకటి అన్నార్థులకు అన్నాన్ని కల్పిస్తున్నాడు. అంతేకాకుండా చీకటి అంటే భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని పోగొడుతున్నాడు. ఏ విధంగా చీకటినే పారద్రోలి, భయానికి హేతువైనటువంటి చీకటిని ఉదయిస్తూ తమః. తమః ఏంటి? నైషం తమః, నిశాయాం భవ ఇది నైషం. నిశ రాత్రి యందు ఉండేటువంటి తమస్సు అంధకారం ఏదైతే ఉందో ఆ అంధకారాన్ని, తజ్జం చ భయం తస్మాత్ జాతం, అంధకారం నుంచి ఉత్పన్నమయ్యేటువంటి భయాన్ని, అంధకారం ద్వారా పుట్టేటువంటి భయాన్ని రెండింటిని కూడా అపహంతి ప్రాణినాం, ప్రాణికోటి యందు ఆ భయాన్ని కూడా పోగొడుతున్నాడు. వెలుగుని తీసుకొస్తూ ఈ అంధకారాన్ని ధ్వంసం చేస్తూ. తం ఏవం గుణం సవితారం యో వేద, అటువంటి ఆదిత్యుణ్ణి ఉద్గీతగా ఎవడైతే ఉపాసిస్తున్నాడో, తం ఆదిత్యం ఏవం గుణం, ఈ రెండు గుణాలు చెప్పుకున్నాం. ఉద్గాయతి అన్నార్థం ఉద్గాయతి ఒకటి, ఆ తర్వాత ఈ తమస్సు ద్వారా కలిగినటువంటి భయాన్ని తమో భయం అపహంతి. తమో భయం అపహంతి, తమస్సుని భయాన్ని రెండింటినీ కూడా. ఈ గుణాలు కలిగినటువంటి సవితారం యో వేద అంటే ఎవరైతే ఉపాసిస్తున్నాడో, తెలుసుకుంటున్నాడు అంటే ఉపాసిస్తున్నాడు, ఆ భావన చేస్తున్నాడు. ఆదిత్యుని చూసినప్పుడల్లా కూడా ఆ భావన కలగాలి. ఈ ఆదిత్యుడు సకల ప్రాణులను రక్షిస్తున్నాడు, ఈ ఆదిత్యుడు భయాన్ని పోగొడుతున్నాడు, అంధకారం నుంచి మనల్ని వెలుగుకు తీసుకొస్తున్నాడు అనేటువంటి భావన ఎవడైతే ఆ విధంగా భావిస్తున్నాడో, నిరంతరంగా భావిస్తున్నాడో, స అపహంతాహ వై భయస్య. అపహంత అంటే నాశయితాం. వాడు కూడా ఆదిత్యుడి యొక్క ధర్మం యద్భావం తద్భవతి. ఏ భావాన్నైతే మనము ఉపాస్యములో భావిస్తున్నామో ఆ భావమే మనలో ప్రకటమవుతుంది. ఎందుకు ప్రకటమవుతుంది? అది స్పష్టంగా అంతఃకరణంలో మనం అదే భావాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొస్తున్నాము. మళ్ళీ ఒకే భావాన్ని తీసుకొస్తున్నప్పుడు అంతఃకరణము తన్మయం అవుతుంది, ఇక్కడే అవుతా ఉంది. సో ఆ విధంగా అటువంటి గుణము సహజంగా వీడిలో కూడా కలుగుతా ఉంది. అపహంత అంటే నాశయితాహ వై భయస్య భవతి. ఎటువంటి భయం ఇక్కడ? ఆదిత్యుడు అంధకారాన్ని పోగొడుతున్నాడు, జీవుడికి ఏంటి భయము? అంధకారం భయం ఓకే, అది ఎలాగో ఉపాసన ద్వారా స్పష్టంగా అక్కడ ఆదిత్యుడే పోగొడుతున్నాడు. అంధకారం ద్వారా కలిగేటువంటి భయాన్ని ఉపాసకుడికి అనుపాసకుడికి ఇద్దరికి కూడా పోగొడుతున్నాడు. ఆదిత్యుని ఎవడైతే ఉపాసిస్తున్నాడో వాడికి మాత్రమే అంధకారం పోవటంలే, అందరికీ పోతుంది.
అదేవిధంగా అంధకారం ద్వారా కలిగేటువంటి భయం కూడా అందరికీ పోతుంది. ఉపాసకుడికి ఏంటి ఫలము చెప్తున్నాడు ఇక్కడ? జన్మ మరణాది లక్షణస్య ఆత్మనః తమసశ్చ తత్కారణస్య అజ్ఞాన లక్షణస్య నాశయితా భవతి. సో ఈ విధంగా ఈ ఉపాసకుడికి జన్మ మరణాది లక్షణస్య తమసః, ఆత్మనః తమసః, తమసః అంటే అజ్ఞానం అని. ఇక్కడ ఉపాసకుడికి ఫలం చెప్తున్నప్పుడు తమశబ్దంతో అజ్ఞానం తీసుకుంటున్నాం. ఆదిత్యుడి గురించి మాట్లాడుతున్నప్పుడు తమశబ్దంతో అంధకారాన్ని తీసుకున్నాం. తమస్సు అంటే అంధకారం అని. అంధకారానికి అజ్ఞానానికి పోలిక ఉంది. అంధకారం కూడా వస్తువులని కప్పివేస్తా ఉంది. మన గదిలో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ అక్కడే ఉంటూ చీకటి వేళలో మనకు అగుపించటం లేదు. చీకటి చక్కగా వాటిని ఆ ఆవరించి ఉంది, కప్పివేసి ఉంది. వెలుగు వచ్చేంత వరకు ఆ వస్తువులు అక్కడే ఉన్నా కళ్ళ కనిపించవు. అదేవిధంగా ఆత్మస్వరూపము యథార్థంగా ఇక్కడే మన ఎందే సర్వత్ర వ్యాపించి సదా వ్యాపించి సచ్చిదానంద స్వరూపమై ఉన్నప్పటికీ కూడా అజ్ఞానము దాన్ని కప్పివేసి ఉండగా మనకు తెలియడం లేదు అని. ఈ విధంగా జన్మమరణాది లక్షణస్య ఆత్మనః తమసశ్చ అంటే అజ్ఞానం, ఆత్మ యొక్క ఆవరణం, ఆత్మనః తమసః అంటే ఆత్మ యొక్క ఆవరణము, దానికి కారణమైనటువంటి అజ్ఞానం, తత్కారణస్య అజ్ఞాన లక్షణస్య, అజ్ఞానమే లక్షణముగా కలిగినటువంటి కారణం, దాన్ని నాశయితా భవతి, దాన్ని నాశనం చేసేటువంటి సమర్థుడు తర్వాత మెల్లగా జ్ఞానాధికారి, జ్ఞానం యొక్క అధికారిత్వాన్ని పొంది, జ్ఞానాన్ని పొంది ఆ విధంగా వాడు తర్వాత ఉపాసన ద్వారా క్రమేపీ చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ద్వారా ఏమవుతా ఉంది, జ్ఞానం ఎందు ప్రవేశిస్తున్నాడు, తద్వారా మోక్షాన్ని పొందుతున్నాడు అని జన్మ మరణాది లక్షణ ఆవరణాన్ని, దాని కారణమైన అజ్ఞానాన్ని కూడా వాడు నశింపజేయగలుగుతున్నాడు. ఈ విధంగా ఉపాసించేటువంటి వాడు అని ఆ ఆదిత్యుణ్ణి ఇక్కడ ఉద్గీతలో ఉపాసించడం. ఏ ఉద్గీత ఎందైతే ప్రాణ దృష్ట్యా ఉపాసించామో అదే ఉద్గీత ఎందు అధ్యాత్మంలో ప్రాణంగా భావించి ఉపాసించాం ప్రాణ దృష్టితో, అదే ఉద్గీత ఎందు ఆదిత్య దృష్టితో ఆదిదైవికంగా ఉపాసిస్తున్నాం. యద్యపి స్థానభేదాత్ ప్రాణాదిత్యౌ భిన్నౌ ఇవ లక్ష్యతే తథాపి న సతత్వభేద తయోః. కథం? సో స్థానభేదాత్, ప్రాణం అధ్యాత్మంలో ఉంది, శరీరంలో ఉంది, వేరే స్థానం. ఆదిత్యుడు ఆకాశంలో ఉన్నాడు, ఎక్కడో దూరంగా ఉన్నాడు, అసౌ ఆదిత్య అంటున్నాం. ఆ ఆదిత్యుడు అక్కడెక్కడో ఉన్నటువంటి ఆదిత్యుడు, ఇక్కడే ఉన్నటువంటి ప్రాణం దగ్గరలో మనకు అనుభవానికి వస్తున్నటువంటి ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాత్మకమైనటువంటి ప్రాణం. ఈ రెండు ముందు ఖండంలో ప్రాణోపాసన చూసాం. ఉద్గీత అంటున్నప్పుడు ప్రాణం అనే దృష్టితో ఉపాసించాం. ఈ ప్రాణం ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆదిత్యుడు ఇద్దరు ఒకటే అని తర్వాత మంత్రం. యద్యపి స్థానభేదం ఉండడం చేత ప్రాణము ఆదిత్యుడు రెండు వేరువేరుగా తెలుస్తున్నప్పటికీ కూడా ప్రాణము వ్యష్టి అని, ఇండివిజువల్, పరిచ్ఛిన్నంగా ఉన్నట్లుగా, చైత్రమైత్రాది రూపంగా ఉన్నట్టు, చైత్రమైత్రాది శరీరాల్లో ఉన్నట్లుగా, ఆదిత్యుడేమో అక్కడ ఆకాశంలో ఉన్నట్లుగా, ద్యులోకానికి, భూలోకానికి, అంతరిక్ష లోకానికి అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడు మధ్యలో ఉంటూ. కింద ఉన్నటువంటి భూలోకము, మధ్యలో ఉన్నటువంటి ఆకాశం, అంతరిక్ష లోకము, పైన ఉన్నటువంటి ద్యులోకము, మూడింటిని కూడా ప్రకాశింపజేస్తున్నాడు. ఎక్కడైనా వెలుగే ప్రకాశింపజేసేది, ఆదిత్యుడు అంటే వెలుగని. సో ఆ వెలుగు అంతటా సంపూర్ణ లోకాన్నంతటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ ఆదిత్యుడు, ఈ ప్రాణము రెండు ఒకటే. తథాపి న సతత్వ భేద, వాస్తవ భేదము తయోహో న, ఆ ఇద్దరిలో భేదం లేదు. కథం? ఎలా చెప్తున్నారు? ఇది రెండవ మంత్రం. ఓకే. సమానవు ఏవాయం చాసౌ చోష్ణోయముష్ణోసౌ స్వర ఇతీమమాచక్షతే స్వర ఇతి ప్రత్యాస్వర ఇతి ఇత్యముం తస్మాద్వాయేతమిముం అముం చ ఉద్గీతముపాసీతాం. సమానవు ఏవ అయం చ అసౌ చ. సమానవు, ఊ నిశ్చయంగా, ఊ నిపాతాలు ఇవన్నీ, ఆ ఈ ఊ ఈ ఇవన్నీ కూడా అవి నిపాతాలుగా వస్తున్నాయి. సో నిపాతానికి కొన్ని చోట్ల వాక్యాలంకారాలుగా గాను, కొన్ని చోట్ల నిరర్థకాలుగా గాను ఉపయోగిస్తున్నాం. సమానవు ఏవ అయం చ అసౌ చ. అయం అంటున్నప్పుడు ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఎవరు? ప్రాణం. అయం చ ప్రాణ, అయం అంటే ప్రాణం అని తీసుకోవాలి.
అసౌ అంటున్నప్పుడు ఈ రెండు సర్వనామాలే కదా, ఈ రెండు సర్వనామాలే కాబట్టి ముందు చెప్పినటువంటి విషయాలనే తీసుకొస్తాయి. అయం అసౌ రెండు సర్వనామాలు ముందు చెప్పిన విషయాలను తీసుకురావాలి. ముందు మంత్రంలో ఆదిత్యుడు ఉన్నాడు. సో ఆదిత్యుడు ముందు మంత్రంలో చూశాం. ముందు ఖండంలో ప్రాణాన్ని చూశాం. సో ఈ రెండు తత్వాలు ప్రాణము ఆదిత్యుని తీసుకోవాలి. ప్రాణము ఆదిత్యుడివి ఇద్దరిలో అయం అంటున్నప్పుడు దగ్గరగా ఉన్నటువంటిది ప్రాణం కాబట్టి అయం ప్రాణాన్ని సూచిస్తా ఉంది. అసౌ అనేది దూరంగా ఉన్నదాన్ని సూచిస్తుంది. ఆదిత్యుడు దూరంగా ఉంటాడు కాబట్టి అసౌ అనేది ఆదిత్యుని సూచిస్తాం. అయం చ అసౌ చ సమాన ఏవ, వీళ్ళిద్దరూ ఒకటే. ఆ ఆదిత్యుడే ఈ ప్రాణము. ఈ ప్రాణము సమష్టి ఈ వెష్టి స్థలంలో ఈ శరీరాన్ని ఉపాధిగా పొంది ఉంది. సమష్టి స్థలంలో ఆ ఆదిత్యుణ్ణే, ఆ ప్రకాశక స్వరూపమైనటువంటి ఆదిత్యుణ్ణే, ప్రకాశమైనటువంటి ఆదిత్యుడే శరీరముగా కలిగి ఉంది. ఎవరు? ప్రాణము. ఏంటా ప్రాణము? సర్వాంతర్యామి అయినటువంటి ప్రాణము హిరణ్య గర్భుడు అని. హిరణ్య గర్భుణ్ణి ఆదిత్యుడి యందు ఉపాసిస్తున్నాం. ఆదిత్యుడి యందు ఉన్నటువంటి పురుషుడు ఆ హిరణ్య గర్భుడే. హిరణ్య గర్భుడికి ప్రాణానికి సంబంధం మనకు తెలిసిందే. వెష్టిలో అదే తత్వాన్ని ప్రాణం అంటున్నాము, సమష్టిలో అదే తత్వాన్ని సూత్రాత్మ అని, హిరణ్య గర్భుడని, శబల బ్రహ్మ అని ఈ విధంగా చెప్పుకుంటున్నాం. సో సయేవాయం సమానవు ఏవ అయం చ అసౌ చ. ఇక సామ్యం ఏ విధంగా సామ్యం? ఉష్ణోయం ఉష్ణోసౌ అయం ఉష్ణ. ఈ ప్రాణము వేడిని కలిగి ఉంది. శరీరంలో వెచ్చదనం ఏదైతే ఉందో ఈ ప్రాణం వ్యాపారం ఉన్నంత వరకు శరీరంలో వెచ్చదనం ఉంది. ఈ ప్రాణ వ్యాపారము నశించినప్పుడు, శరీరంలో ప్రాణం వెళ్ళిపోతున్నప్పుడు శరీరంలో వెచ్చదనం లేదు. అందుకని ఈ ప్రాణం యొక్క ధర్మము ఉష్ణము. ఆదిత్యుడు ఉష్ణం అనేది ప్రసిద్ధమైందే. సో ఆ ఉష్ణో అయం ఉష్ణో అసౌ. అసౌ అన్న ఆదిత్యుడు. అదేవిధంగా స్వర ఇతి ఇమమాచక్షతే. ఇమం ఈ ప్రాణాన్ని స్వరం అని పిలుస్తున్నారు. స్వరం అనేది ఈ ప్రాణం యొక్క పేరు, ప్రాణానికి పేరు. అదేవిధంగా స్వర ఇతి ప్రత్యాస్వర ఇతి అముం. ఆ ఆదిత్యుడిని స్వర ప్రత్యాస్వర అని రెండు పేర్లతో పిలుస్తున్నారు. ఆదిత్యుడు వ్యాపకం, సమష్టిలో ఉన్నాడు కాబట్టి ఒక గుణం అధికంగా ఉంది, ఒక పేరు అధికంగా వస్తూ ఉంది. స్వర అనే కాకుండా ప్రత్యాస్వర అని కూడా ఉంది. కానీ ఇద్దరికి సమానంగా స్వర అనే పేరు ఉంది కదా. కాబట్టి స్వర ఇతి ఇమం ఆచక్షతే ఈ ప్రాణాన్ని స్వర, అదేవిధంగా ప్రత్యాస్వర అని కూడా ఆదిత్యుని పిలుస్తున్నప్పుడు పేర్లు కూడా కలుస్తున్నాయి. గుణాలు కలిశాయి, పేర్లు కలిశాయి. ఆదిత్యుడు ప్రాణం ఒకే పేరు పొంది ఉన్నారు, ఒకే గుణాన్ని కలిగి ఉన్నారు, ఉష్ణం అనేటువంటి గుణాన్ని. ఇక్కడ తక్కువ ఉష్ణం ఉండొచ్చు, అక్కడ ఎక్కువ ఉష్ణం ఉండొచ్చు, ఉండని. ఆయన వ్యాపకుడు కదా. సో సర్వవ్యాపకుడు కాబట్టి అధిక ఉష్ణం ఉండని, ఇక్కడ తక్కువ ఉన్నప్పటికీ రెండు ఉష్ణ స్వరూపాలే. రెండిట్లో ఉష్ణం అనేది ఉంది, రెండు కూడా ఒకే పేరును పొంది ఉన్నారు అని. తస్మాద్వాం ఏతం ఇమం అముం చ ఉద్గీతం ఉపాసీత. అందుకని ఇద్దరిలో పోలిక ఉండడం చేత ఇమం అముం, ఇమం ఈ ప్రాణాన్ని, అముం ఆ ఆదిత్యుణ్ణి, అసౌ అయిన తర్వాత అముం ద్వితీయ భక్తి కదా. ఇమం అముం ఈ ప్రాణాన్ని, ఆ ఆదిత్యుణ్ణి కూడా ఉద్గీత అని ఉపాసించు. ఉద్గీత యందు ప్రాణ దృష్టితోనూ ఆదిత్య దృష్టితోనూ ఉపాసించాలి. సో ప్రాణమే ఆదిత్యుడు, ఈ ప్రాణ అభిన్న ఆదిత్యుడే ఉద్గీత అని. ఉద్గీత యందు ప్రాణ అభిన్న ఆదిత్య భావనతో ఉపాసించు. ఇక్కడ మనం అంతకుముందు చూసిన అధ్యాత్మాన్ని, ఇక్కడ చూసినటువంటి అధిదైవాన్ని రెండింటినీ కలపడమే విశేషం. ఈ అధ్యాత్మము అధిదైవం కంటే వేరుగా లేదు అని చెప్పడమే ఉపాసనలో మనకు, అంటే విచార మార్గంలో మనం ఉపాసనను చూస్తున్నప్పుడు ఇది ముఖ్యమైన విషయం అవుతుంది. వ్యష్టికి సమష్టికి భేదాన్ని ఏదైతే బుద్ధిలో దృఢంగా ఉంటుందో, పూర్వపూర్వ సంస్కారాల ద్వారా దృఢంగా ఉంటుందో, రైట్, ఉపాస్యుడు వేరు నేను వేరు అని, అన్యోసౌ అన్యోహం ఇది నసవేద అని మనకు బృహదారణ్యకంలో అవిద్యా సూత్రం చెప్పుకుంటాం. అన్యోసౌ ఆ ఉపాస్య దేవత నాకంటే వేరు, ఉపాసకుడనైనటువంటి నేను ఆ ఉపాస్య దేవత కంటే వేరు అని ఈ భేద బుద్ధి ఏదైతే ఉందో, ఈ భేద బుద్ధితో చూసేవాడు నసవేద, వాడు తెలుసుకోలేకపోతున్నాడు, స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. మరి ఎలా చూడాలి? ఆత్మేత్యేవోపాసీత అనే దానికంటే ముందు మంత్రం ఆత్మా ఇత్యేవోపాసీత.
ఈ ప్రాణము, ఈ చక్షురింద్రియము లేదా ఘ్రాణేంద్రియము అని వివిధ వివిధ రూపాలే చక్షురింద్రియం ద్వారా జరిగేటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి వాడను నేను, లేదా ఇంకేదో ఇంద్రియానికి సంబంధించినటువంటి వాడను నేను అని కాకుండా ఈ సకల వ్యాపారాల్లో వ్యాపించినటువంటి వాడను నేను ఆత్మ అని ఉపాసించాలి, ఆత్మ అని దర్శించాలి. ఈ విషయాలన్నింటినీ ఆత్మ అని, ఆత్మ సంపూర్ణ స్వరూపము అని ఉపాసించాలి అని ఆత్మేత్యోపాసీత అనేది విద్యాసూత్రం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సమష్టిలోను వ్యష్టిలోను ఉన్నది ఒకే తత్వము అని గుర్తించడం, ఆ గుర్తించడం కూడా ఇక్కడ ఉపాసనలో ఒక భాగంగా అవుతా ఉంది. అందుకనే ఈ ఉపాసనలు మార్గంలోనే వస్తున్నాయి. కర్మల తర్వాత కర్మాంగోపాసనలైనా కూడా ఆ ఉపాసనలలో ఈ వ్యష్టిని సమష్టిని కలపడం అనేటువంటి ఆ ఉపాయం, ఆ కలపడం అనేటువంటి కలిపి చూపించడం అనేటువంటి ఆ భావన ఏదైతే ఉందో అది ఆ అద్వితీయ స్వరూపం వైపే ఒక అడుగు మెల్లగా వేయిస్తా ఉంది ఉపాసన కూడా. అందుకని ఈ వైదిక ఉపాసనలు సామాన్యంగా మన ఉపాసన అనే భావన ఏదైతే లోకంలో ఉంటుందో దానికి దీనికి భేదం ఉంది. ఇక్కడ క్రమేపీ ఆ విధంగా అంతటా అన్ని ఉపాసనలు మనం ఇప్పుడు దాకా చూసినవన్నీ కూడా ఈ పరిచ్ఛిన్న భావనని తొలగించడం, పరిచ్ఛిన్న భావనలో నుంచి క్రమంగా వాటిని బయటికి తీసుకురావడం అనే ఉద్దేశంతోనే కనిపిస్తున్నాయి. ఇమం అముంచ ఉద్గీతం ఉపాసీత అని. ఇక్కడ స్వర ప్రత్యాస్వర అని పేర్లు కదా. సరే, ముందు భాషలో చూద్దాము. సమానవు ఏవ అంటే తుల్య, సమానం అంటే తుల్య ఏవ ప్రాణ సవిత్ర, ప్రాణము సవిత్ర, సవిత చేత, సవిత్రి కదా పదము, సవిత్రికి తృతీయ ఏకవచనం సవిత్ర. ముందు పేజీలో సమానవు ఏవ తుల్య, సమాన అంటే తుల్య అని చెప్పుకుంటున్నాం. చివరి సమానవు ఏవ అంటే తుల్య ఏవ ప్రాణ సవిత్ర, ఈ ప్రాణము సవిత్ర ఆ సూర్యుడితో సమానము. ప్రాణము సూర్యుడు సమానమే. గుణము ద్వారా, ఇద్దరిలో ఉష్ణం అనే గుణం ఉండడం చేత. అదే విధంగా సవితాచ ప్రాణేన, ఆ సవిత ఆదిత్యుడు కూడా ఈ ప్రాణంతో సమానమే పరస్పరంగా. ప్రాణము ఆదిత్యుడే ప్రాణమే ఆదిత్యుడు, ఆదిత్యుడే ప్రాణము. ఎందుకని? యస్మాత్ ఉష్ణోయం ప్రాణ, ఈ ప్రాణం ఏదైతే ఉందో అది ఉష్ణ స్వరూపము. ఉష్ణశ్చ అసౌ సవిత, ఆ సవిత ఆదిత్యుడు కూడా ఉష్ణ స్వరూపం అయి ఉండడం చేత ఇద్దరు సమానమే పరస్పరంగా, మ్యూచువలీ. ప్రాణమే ఆదిత్యుడు, ఆదిత్యుడే ప్రాణము. అది గుణం ద్వారా. ఇక పేరు ద్వారా కూడా, పేరులో ఏముంది? స్వర ఇది ఇమం ప్రాణం ఆచక్షతే, ఈ ప్రాణాన్ని స్వర ఇది ఆచక్షతే, స్వర అని పిలుస్తున్నారు. స్వర అంటే స్వరతి ఇది స్వర, స్వరతి అంటే గచ్చతి. స్వరతి అనేది స్వ్రీ ధాతువు నుంచి వస్తా ఉంది. స్వ్రీ శబ్దాతాపయో, శబ్దోపతాపయో, శబ్దము ఉపతాపం అంటే వేడి అని, శబ్దము ధాతువునాం అనేకార్థత్వాత్ ఉంది కాబట్టి గత్యర్థకం కూడా చెప్పుకోవచ్చు. గమనం, గతి అర్థం తీసుకోండి. ఇక్కడ స్వరతి అంటే గచ్చతి, ప్రాణం కదులుతా ఉంది, శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది ఒకరోజు అని స్వరహ దానికి పేరు. స్వరహ ఇది ఇమం ప్రాణం ఆచక్షతే అంటే కథయంతి. ఈ విధంగా లోకంలో చెప్తారు స్వరహ దీనికి పేరు అని. తథా స్వరహ ఇది ప్రత్యాస్వర ఇది చ అముం సవితారం. అదే ఆ ఆదిత్యుడికి స్వర అని కూడా పేరు, ప్రత్యాస్వర అని కూడా పేరు. స్వర అంటే స్వరతి చెప్పుకున్నాము. ప్రత్యాస్వర అంటున్నప్పుడు ప్రతి ఉపసర్గ, ప్రతి ఆ స్వర. ప్రతి అన్నప్పుడు విపరీతంగా అంటే ఈ స్వరకి విపరీతంగా. స్వర అంటే వెళ్ళడము, ప్రత్యాస్వర అంటే రావడము. వెళ్ళడము రావడము రెండు ఉన్నాయి ఆదిత్యుడికి. ప్రాణానికి వెళ్ళడం మాత్రమే ఉంది. ఒకసారి శరీరాన్ని విడిచి వెళ్ళిందంటే మళ్ళీ ఈ శరీరంలోకి రాదు. జీవించి ఉన్న కాలంలో శరీరాన్ని విడిచి వెళ్ళదు. ప్రాణాపానాలు ఇక్కడే జరుగుతున్నాయి, శరీరంలోనే జరుగుతూ ఉంటున్నాయి. మరణకాలంలో శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వెళ్ళడమే కానీ మళ్ళీ తిరిగి రావడం లేదు. కానీ ఆదిత్యుడు అలా కాకుండా ప్రతిరోజు అస్తమించి మళ్ళీ మరుసటి రోజు ఉదయిస్తున్నాడు కాబట్టి ప్రత్యాస్వరం, మళ్ళీ తిరిగి వస్తున్నాడు అని ఆ విధంగా ఆయనకి స్వరము ప్రత్యాస్వరము రెండు పేర్లు కూడా. యస్మాత్ ప్రాణ స్వరతి ఏవ న పునః మృత ప్రత్యాగచ్చతి. యస్మాత్ ప్రాణ మృత, మరణించినటువంటి వ్యక్తి నుంచి, స్వరతి ఏవ
వెళుతుందే గాని నా పునః మళ్ళీ తిరిగి రాదు. సవితాతో అస్తమిత్వా పునః అపి అహని అహని ప్రత్యాగచ్చతి. కానీ ఆదిత్యుడు మాత్రం ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ తిరిగి ఉదయిస్తున్నాడు. అతః ప్రత్యాస్వర అని ఆయనకు పేరు. అస్మాత్ గుణతో నామతశ్చ సమానౌ ఇతరేతరం ప్రాణాదిత్యౌ. ఈ విధంగా గుణం ద్వారా ఇది ఉష్ణం అనేటువంటి గుణము. నామతశ్చ నామము పేరు ద్వారా కూడా పేరులోను సామ్యత ఉంది, గుణంలోను సామ్యత ఉంది. కించిత్ ఆధిక్యం ఉంటుంది. ఉపాస్యము సర్వవ్యాపకము ఆధిక్యం ఉండని, కానీ సామ్యత ఉంది కదా, ఒకే గుణం ఇతరులో కలుస్తా ఉంది కదా అని. ఆ విధంగా ఇతరేతరం ప్రాణాదిత్యౌ సమానౌ, వీళ్ళిద్దరు కూడా సమానులే. అతః తత్వభేదాత్ ఏతం ప్రాణం తత్వాభేదాత్ ఏతం ప్రాణం ఇమం అముం చ ఆదిత్యం ఉద్గీతముపాసీత. తత్వాభేదాత్ తాత్వికంగా తత్వం వాటి యొక్క స్వభావం ఒకటే తెలుస్తా ఉంది. మనం చిన్న అగ్గిపుల్ల గీచినప్పుడు వెలిగేది అగ్నియే. కార్చిచ్చు ఈ మహా దావానలం, ఈ అడవులు మండుతున్నప్పుడు ఆ పెద్ద మంట ఏదైతే ఉందో అది అగ్ని. రెండిట్లో పరిమాణంలో భేదం ఉండొచ్చు కానీ స్వభావంలో భేదం ఏముంది? రెండు ఉష్ణ స్వరూపాలే, రెండు ప్రకాశక స్వరూపాలు. ఆ విధంగా మహా అగ్నిగోళం ఆదిత్యుడు అయి ఉండొచ్చు, పెద్ద అగ్ని. అయినప్పటికీ కూడా ఆ ఉష్ణం అనేటువంటి గుణము ప్రాణంలోనూ ఉంది, అందులోనూ ఉంది. కాబట్టి గుణ సామ్యం. అదేవిధంగా పేరు కూడా గుణానువర్తి పేరు కదా. ఆ వెళ్ళడము అనేటువంటి గుణం ఏదైతే ఇద్దరిలోనూ ఉంది. కదలిక ప్రాణం కూడా కదులుతూ ఉంది. కదలుట, స్పందన అనేటువంటి క్రియకు ఆశ్రయం ప్రాణం. ఆదిత్యుడు కూడా సంపూర్ణ జగత్తును కదిలిస్తున్నటువంటి హిరణ్య గర్భుడే. సంపూర్ణ జగత్తులో చలనం ఎవరి ద్వారా అయితే లభిస్తుందో ఆ హిరణ్య గర్భుడినే మనం ఇక్కడ ఆదిత్యుడు అంటున్నాం. కాబట్టి ఈ చలనం గమనం అనేది ఇద్దరిలో సమానమే అని ఆ పేరు కూడా సమానంగానే ఉంది. ఉపాసకుడు మరణధర్మం కలిగినటువంటి వాడు కాబట్టి ప్రాణానికి స్వరం అంతవరకే, వెళ్ళడం వరకే, మళ్ళీ తిరిగి రావడం లేదు. కానీ ఉపాస్యము అమృత స్వరూపము, అమరణధర్మి, మరణధర్మము లేనటువంటి ఆదిత్యుడు కాబట్టి అక్కడ ప్రత్యాస్వరం కూడా. ఇక మూడో మంత్రం చూద్దాము. అథ ఖలు వ్యానమేవోద్గీతముపాసీతాం యద్వై ప్రాణితి స ప్రాణో యదపానితి సోపానః అత యః ప్రాణాపానయౌ సంధిః స వ్యానః యో వ్యానః సా వాక్ తస్మాదప్రాణన్నపానన్ వాచమభివ్యాహరతి అని. ఈ విధంగా మూడో మంత్రం అథ ఖలు, అథ అనంతరం. ఇప్పుడు వ్యానమేవ ఉద్గీతం ఉపాసీత, ప్రాణాన్ని చెప్పుకున్నాము. ప్రాణోపాసన ముందు ఖండంలో జరిగింది. ఇక్కడ రెండవ మంత్రంలో ప్రాణము ఆదిత్యుడు కూడా ఉద్గీతయే, ఉద్గీతను ప్రాణ అభిన్న ఆదిత్యుడిగా ఉపాసించు అని చెప్పుకున్నాం. ఆ విధంగా ప్రాణాన్ని చూసిన తర్వాత ముఖ్య ప్రాణమని అంటే పంచ వికారాత్మక ప్రాణమని, ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాత్మకం ప్రాణమని. ఇక్కడ ప్రాణాపానాలను పక్కన పెట్టి వ్యానం అనేటువంటి విభాగాన్ని, ప్రాణంలో ఒక విభాగం వ్యానాన్ని తీసుకొని ఉపాసన. అథ ఖలు, ఇప్పుడు వ్యానమేవ ఉద్గీతం, ఈ వ్యాన వాయువు ఏదైతే ఉందో ఇదే ఉద్గీతాన్ని ఉపాసించు. అయితే ఈ వ్యానాన్ని నిర్వచించాలి కదా. వ్యానం యొక్క నిర్వచనం ఏముంది చెప్పడానికి? ప్రాణాపానాల ద్వారా వ్యానాన్ని నిరూపిస్తున్నారు. యద్వై ప్రాణితి స ప్రాణః, ఏదైతే ప్రాణన క్రియ చేస్తుందో అది ప్రాణము. ప్రాణన క్రియ అంటున్నప్పుడు ఈ నాభి నుంచి కంఠస్థానానికి ఈ పై దిశలో ప్రవహించేటువంటి వాయువు ఏదైతే ఉందో అది ప్రాణమని, ముఖనాసికలలో నుంచి బయటికి వెళుతున్నటువంటి వాయువు ప్రాణమని. అపానం అంటున్నప్పుడు అధోముఖంగా ప్రవహిస్తున్నటువంటి వాయువు దాన్ని అపానమని. సో యద్వై ప్రాణితి, ఏదైతే ప్రాణము ఈ విధంగా ఊర్ధ్వ దిశగా వెళుతుందో అది ప్రాణము, అదే ప్రాణన క్రియ. ఏది అపానితి, ఏదైతే అపానన క్రియ చేస్తుందో అది అపానము. మరి వ్యానం ఏంటి అంటున్నప్పుడు యహ ప్రాణాపానయో సంధి, ఏదైతే ఈ ప్రాణాపానాల మధ్యలో ఉందో, ప్రాణక్రియ అపానన క్రియ ఈ రెండింటి మధ్యలో అంటున్నప్పుడు ఈ రెండింటిని వ్యాపించి ఈ రెండింటి
ఆ, ఈ రెండింటిని నియంత్రించేటువంటి వీటి యొక్క సంధి అంటున్నప్పుడు సమాగమం, వీటి యొక్క కలయిక కూడలిలో ఏదైతే ఉందో అది వ్యానము, నాభిస్థానంలో ఉన్నటువంటిది. అతయ ప్రాణాపానయో సంధి సవ్యాన యో వ్యానస్, ఏదైతే వ్యానం అంటున్నామో ఆ వ్యానమే వాక్కు, రైట్. సో వాక్కు శబ్దము. తస్మాత్ అప్రాణన్ అనపానన్ వాచం అవివ్యాహరతి. సో ఈ వ్యానం ఏంటి? ఈ ప్రాణాపానాలు విడిచి వాక్కు ఏదైతే పలుకుతున్నామో, వాక్కును ఏదైతే పలికింపజేస్తుందో అది వ్యానము. మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం ఏదైతే ఉచ్చారణ చేస్తున్నామో, ఉచ్చారణ చేస్తున్నప్పుడు ప్రాణం నడుస్తుందా అపానం నడుస్తుందా అంటున్నప్పుడు ఈ ప్రాణవాయువు బయటికి వెళ్తుంది. ప్రాణవాయువు బయటికి వెళ్తున్నప్పుడు కూడా సామాన్యంగా ప్రాణవాయువు బయటికి వెళ్ళడము, తర్వాత ఈ వాక్ వ్యవహారం జరుగుతున్నప్పుడు జరిగే ప్రక్రియ, ఈ రెండు వేరు అని. అందుకనే సామాన్య ప్రాణ వ్యాపారమే గనక వాగ్ వ్యాపారం కూడా అయితే నిరంతరంగా మాట్లాడగలగాలి. నిరంతరంగా మాట్లాడలేము. కొంత మాట్లాడిన తర్వాత కొంత విరామం తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఆ విరామం తీసుకున్నప్పుడు ప్రాణ వ్యాపారం జరుగుతుంది. ప్రాణ వ్యాపారానికి విరామం అవసరం లేదు. ప్రాణన వ్యాపారం ఏదైతే ఉందో ప్రాణన వ్యాపారం అపానన వ్యాపారం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. ఒక దాని తర్వాత ఒకటి ఆ విధంగా కొనసాగుతూనే ఉంటాయి. వాటికి విరామం ఆయాసం కలగదు. కానీ ఈ వాక్ వ్యవహారం ఏదైతే మధ్యలో వస్తుందో ఇది వేరైనటువంటి వ్యవహారం కదా, ప్రాణ వ్యాపారం కంటే వేరుగా ఉంది. దీనికి వ్యానం అని పేరు. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు 5 కూడా ఆ ఒక ప్రాణం యొక్క 5 వృత్తులు, 5 వ్యాపారాలే. ఒకే ప్రాణం, ఒక ప్రాణం యొక్క 5 వ్యాపారాలు. ఆ వ్యాపార దృష్ట్యానే భిన్న భిన్న వ్యాపారాలను చూసే ఆ ప్రాణానికి 5 పేరులు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాన్ని. అటువంటప్పుడు వ్యాపార భేదం కలిగినప్పుడు సంజ్ఞాభేదం, సంజ్ఞాభేదం కలిగినప్పుడు వ్యానం వేరు, ప్రాణం వేరు. సో వ్యాన వ్యాపారంలో ప్రాణ వ్యాపారం కనిపిస్తే కనిపించవచ్చు, కానీ ఇది వేరు. సామాన్యంగా ఊపిరి విడవడం వేరు, ఆ ఊపిరి ద్వారా ఈ వాగ్ వ్యవహారం ఏదైతే జరుగుతుందో అది వేరు. ఈ వాగ్ వ్యవహారానికి కారణమైనటువంటి వాయువు వ్యానము. సో అందుకని ఈ ప్రాణాపాన వ్యాపారాలు స్తంభనానికి గురి అయి మధ్యలో వ్యానం జరుగుతా ఉంది. అప్రాణన్ అనపానన్ వాచం అభివ్యాహరతి, వాక్ ఆ విధంగా పలకబడుతా ఉంది. అది వ్యానము. ఆ వ్యానంగా ఆ ఈ ఉద్గీతను ఉపాసించాలి. ఈ ఉద్గీతయే ఆ వ్యానము అని ఉపాసించాలి. భాష్యం చూద్దాము. అత ఖలు ఇది ప్రకారాంతరేణ ఉపాసనం ఉద్గీతస్య ఉచ్యతే. ఈ ఉద్గీత యొక్క ఉపాసనని ఇంకొక విధంగా ప్రకారాంతరేణ, ఇంకొక భావనతో, ఉద్గీత అనేది ప్రతీక, ఆ ప్రతీక ఒకటే నడుస్తా ఉంది కాబట్టి ఇదంతా ఒక ఉపాసన అని తీసుకోవచ్చు. అందులో ఇంకొక విధంగా భావన చేస్తూ, వేరే భావనతో, ఏమని భావన? వ్యానమేవ వక్ష్యమాణ లక్షణం ప్రాణస్యేవ వృత్తి విశేషం ఉద్గీతముపాసీత. వ్యానం ఏదైతే ఉందో వక్ష్యమాణ లక్షణం, వక్ష్యమానం లక్షణం యస్య, అంటే దేని లక్షణం అయితే చెప్పబోతున్నామో శృతే చెప్తా ఉంది వ్యానం యొక్క లక్షణం. అటువంటి వ్యానమే ప్రాణస్య వృత్తి విశేషం, ప్రాణం యొక్క ఒకానొక వృత్తి, ఒకానొక వ్యాపార విశేషం. అటువంటి వ్యానమే ఉద్గీతాన్ని ఉపాసించు. అధునా తస్య తత్వం నిరూప్యతే. ఆ వ్యానం యొక్క తత్వం ఏముంది? యద్వై పురుష ప్రాణితి ముఖనాసికాభ్యాం వాయుం బహిర్నిస్సారయతి. యద్వై పురుష, ఏదైతే పురుషుడు ప్రాణితి, ప్రాణితి అంటే ప్రాణన కర్మ చేస్తున్నాడు అని కదా, క్రియాపదం ప్రాణితి. ఏంటా ప్రాణితి? ప్రాణితికి అర్థం ముఖనాసికాభ్యాం, ముఖము ద్వారా, నాసిక ద్వారా ఈ ప్రాణవాయువుని బహిర్నిస్సారయతి, బయటికి విడుస్తున్నాడు. రేచకము అంటున్నాం కదా, రేచకము పూరకము అని. ఆ రేచకం ఏదైతే ఉందో, ఎక్సలేషన్ రేచకం ఏదైతే ఉందో ఇదే ప్రాణన క్రియ అని. స అపాన అంటే అపానాఖ్యా వృత్తి. స ప్రాణాఖ్యో వాయు వృత్తి విశేష.
ఏదైతే ముఖనాసికల నుంచి బహిర్నిస్సారయతి స ప్రాణాఖ్యో వాయు స ప్రాణాఖ్య. అదే అటువంటి ప్రాణము, స ప్రాణాఖ్య అంటే ఆ ప్రాణము, అటువంటి విశేష వ్యాపారాన్ని చేస్తున్నటువంటి ప్రాణము, దాన్నే వ్యానం అంటున్నాం. సరే, వ్యానం ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? యద్వై పురుష ప్రాణితి ముఖనాసికాభ్యాం వాయు బహిర్నిస్సారయతి స ప్రాణాఖ్యో వాయు. ఇదే ప్రాణము, ఏదైతే ముఖనాసికల నుంచి బయటికి వెడుగుతుందో ఇదే ప్రాణము. ఇదే ప్రాణము వాయువు యొక్క వృత్తి వ్యాపారం, ఒకనొక వృత్తి విశేషం, ఒకనొక విశేష వ్యాపారము. ఇది ప్రాణము. ఇక అపానమేముంది? యదపానితి అపస్వసితి, అపస్వసితి. సో ఏ విధంగా అయితే ఈ విధంగా వాయుం బహిర్నిస్సారయితి అని చెప్పుకున్నాము, దానికి విరుద్ధంగా అపానితి అన్నప్పుడు అపస్వసితి. సో బయటికి విడవడం కాకుండా ముఖనాసికల ద్వారా వాయువుని లోపలికి తీసుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియ చేసేటువంటి వాయు వికారం ఏదైతే ఉందో దాన్నే అపానమని. అపస్వసితి తాభ్యామేవ, తాభ్యాం అంటే ముఖనాసికాభ్యాం, ముఖనాసికల ద్వారా అంతః ఆకర్షతి, పీలుస్తుంది. ఆ సక్షన్ ఏదైతే ఉందో అంతః ఆకర్షతి వాయు, లోపలికి పీల్చేటువంటి వాయువు, దాన్నే స అపాన అంటే అపానాఖ్య వృత్తి, వాయో వృత్తి విశేష. తతః కిం? అయితే మనం చర్చ చేయాల్సినది ఉదానం గురించి, వ్యానం గురించి. వ్యానం గురించి మాట్లాడకుండా ప్రాణాపానాల గురించి చర్చ ఎందుకు ఇక్కడ అంటున్నప్పుడు తతః కిం, దీంతో ఏమొస్తుందంటే వీటి ద్వారా వ్యానాన్ని నిర్వచిస్తున్నారు కాబట్టి. అతయః ఉక్తలక్షణయో ప్రాణాపానయో సంధి, ఏదైతే ఈ ప్రాణాపానాల యొక్క సంధి మధ్య భాగం ఏదైతే ఉందో తయోర్ అంతరావృత్తి విశేష, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వృత్తి విశేషము, ఒక వ్యాపార విశేషము, అది వ్యాపారమే. ఈ 5 కూడా, ప్రాణమంతా కూడా వ్యాపారమే. వ్యాపారం అంటున్నప్పుడు క్రియాత్మకమే ప్రాణం. క్రియాత్మకమే కాకుండా సకల క్రియలకు మూలాధారం. ఎటువంటి క్రియ శరీరంలో ఎక్కడ ఎటువంటి క్రియ జరుగుతున్నా అది ప్రాణం ద్వారానే జరుగుతూ ఉంది. సో అటువంటి ఈ వ్యానము కూడా క్రియాత్మకమే. అయితే ప్రాణాపానాల సంధిలో అంటున్నప్పుడు వాటి మధ్యలో ఆ ప్రాణక్రియ అపానన క్రియ మధ్యలో తయో అంతరావృత్తి విశేష సవ్యాన, అది వ్యానము. సాంఖ్యాది శాస్త్ర ప్రసిద్ధ శృత్యా విశేష నిరూపణాత్ న అసౌ వ్యాన ఇత్యభిప్రాయ. ఏదైతే సాంఖ్యాది శాస్త్రాల్లో ప్రసిద్ధంగా, కాపిల సాంఖ్యశాస్త్రం, యోగశాస్త్రం, పతంజలి యోగశాస్త్రం ఇత్యాదుల్లో ప్రసిద్ధంగా ఏదైతే వ్యానవాయు చెప్పబడిందో అది కాకుండా, రైట్, సో ఆ విధంగా అటువంటి ఆ వ్యానవాయువు కాకుండా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, అక్కడ కూడా వీటి యొక్క స్వరూపాన్ని వర్ణించారు. సో ఆ విధంగా వర్ణన చేసినటువంటి వ్యానవాయువు కాకుండా ఇక్కడ శృత్యా విశేష నిరూపణ, శృతి విశేషంగా ఏదైతే నిరూపిస్తుందో ఈ వ్యాపారమే కదా, 5 వ్యాపారాలను తీసుకొని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని చెప్పుకుంటున్నాం, రైట్. సో ఆ విధంగా కాకుండా ఇక్కడ వ్యానం అనేటువంటిది వేరే వ్యాపారము, ఒక విశేష వ్యాపారం, శృతి నిరూపిస్తున్నటువంటి విశేష వ్యాపారం, దీన్ని వ్యానంగా తీసుకోవాలి సాంఖ్యాది సిద్ధాంతాల్లో ప్రతిపాదించింది కాకుండా. అందుకని ఈ విధంగా, లేదంటే ఒక ప్రసిద్ధం, అన్ని శాస్త్ర ప్రసిద్ధం, సాంఖ్యాదుల్లో ప్రసిద్ధమైనటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వ్యానము అనే పేరుతో చెప్పిండొచ్చు. అలా కాకుండా శృతి విశేష ప్రయత్నంతో చెప్తా ఉంది. ఈ ప్రాణాపానాల సంధిలో ఉన్నటువంటిది వాగ్ వ్యవహారం దేంతో అయితే నడుస్తుందో అది అని చెప్తా ఉంది కదా. సో దీన్ని ఇక్కడ వ్యానంగా గుర్తించాలి, ఈ విధంగా విశేష స్వరూపాన్ని గుర్తించాలి వ్యానంగా. కస్మాత్ పునః ప్రాణాపానో హిత్వా మహతా ఆయాసేన వ్యానస్య ఏవ ఉపాసనం ఉచ్యతే. సో ప్రాణాపానాలు అందులో ముఖ్య ప్రాణం అది ఉండగా, ఈ ప్రాణాపానాలను విడిచి ఈ వ్యానస్య ఉపాసనం, వ్యానవాయువు ఎందు ఉద్గీత దృష్టి, ఉద్గీతను వ్యాన దృష్టితో ఉపాసించు, వ్యానవాయువు దృష్టితో ఉపాసించు అని చెప్పడంలో తాత్పర్యం ఏముంది? ఎందుకు ఈ వ్యానం యొక్క మహత్తు ఏముంది అంటున్నప్పుడు చెప్తున్నారు, వీర్యవత్ కర్మ హేతుత్వాత్, బలవత్ కర్మ.
బలపూర్వక కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వ్యానవాయువుతోనే జరుగుతున్నాయి. కాబట్టి దీనిలో మహాత్మ్యం అదే. ప్రాణాపానాలతో కాకుండా ఈ ప్రాణాపానాలను ఆపి ఆ ఊపిరి బిగబట్టి ఏదైతే వ్యాయామాది క్లిష్ట కర్మలు చేస్తున్నారు, ఈ విశేషమైనటువంటి బరువులు ఎత్తడం ఇత్యాది విశేష కర్మలు ఏవైతే చేయగలుగుతున్నారో దానికి ఆధారభూతం వ్యానము అని, దాని మహత్తు అని. కథం వీర్యవత్ కర్మ హేతుత్వం ఇది ఆహం. ఏంటా వీర్యవత్ కర్మ? ఇక్కడ వీర్యవత్ కర్మ వాక్. యో వ్యాన సా వాక్ అని, రైట్. యో వ్యాన సా వాక్. వ్యాన కార్యత్వాద్ వాచ. వ్యానమే వాక్కు అని చెప్పబడుతా ఉంది. వ్యానం వాక్కు కాదు, వ్యాన కార్యము వాక్కు. వ్యాన వాయువు ద్వారా ఈ వాక్ అభివ్యక్తం అవుతా ఉంది. సో వాక్కు యొక్క సృష్టి అభివ్యక్తికి వ్యానవాయువు కారణమవుతా ఉంది. కాబట్టి వ్యాన కార్యము యందు కారణవాచక పదాన్ని ప్రయోగించడం పరిపాటి. కాబట్టి ఇక్కడ వ్యానమే వాక్ అని చెప్తున్నారు. యస్మాత్ వ్యాన నిర్వర్త్య వాక్ తస్మాత్ అప్రాణన్ అనపానన్ ప్రాణాపాన వ్యాపారౌ అకుర్వన్ వాచం అభివ్యాహరతి ఉచ్చారయతి లోకః ప్రజలు ఈ విధంగా వ్యాన నిర్వర్త్యం వాక్ అవ్వడం, వ్యానము ద్వారానే వాక్కు నిష్పన్నమవుతుంది. కాబట్టి లోకంలో అందరూ కూడా ఆ ప్రాణక్రియ అపానన క్రియ చేయకుండా ప్రాణాపాన వ్యాపారం అకుర్వన్ ఈ రెండింటినీ ఆపి, రైట్, ఆపి వాచం అభివ్యాహరతి వాక్కును ఉచ్చరిస్తున్నారు. అందుకని ఆ వాక్ మనిషి ఒక మనుషులలో ఒక విశేష ఆ ఒక 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 ప్రత్యేకత ఈ వాక్ అనేది. పశుపక్షాదులలో లేనటువంటి వర్ణాత్మకమైనటువంటి వాక్ మనిషికి మాత్రమే ఇది కలుగుతా ఉంది. ఆ వాక్కి కారణం ఏమవుతా ఉంది? వాచం అభివ్యాహరతి, వాక్కును అభివ్యక్తం చేస్తున్నాడు. ఈ విధంగా ప్రాణాపానాలను ఆపి, అంటే గాలి పీల్చుకోవడం లేదు, విడవడం లేదు అనే అర్థం కాకుండా ఇది వేరే వ్యాపారం. అందుకని అపానన వ్యాపారం, గాలి విడవడం అనేది ఎలాగూ మాట్లాడుతున్నప్పుడు ఉంటున్నప్పటికీ కూడా అది అపానన వ్యాపారంలో భాగం కాకుండా ఈ రెండింటి మధ్యలో ఉంటున్నటువంటి వాగుచ్చారణం అనేటువంటి వ్యాపారం. ఈ వ్యాపారమే వ్యానము. దీని ద్వారానే సకల వ్యవహారము. వాక్కు లేకుండా వ్యవహారం ఎక్కడి, శబ్దం లేకుండా వ్యవహారం ఎక్కడి నుంచి వస్తా ఉంది? నామరూపాలే కదా. నామరూపాలే ప్రపంచము, నామరూపాలతోనే వ్యవహారము. ఆ వ్యవహారం అంతా కూడా దీని ఆధారంగానే ఉంది. అది వ్యానం యొక్క మహత్తు. 4వ మంత్రం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం